రాజశేఖరా సండే రోజు 1 కిలో మటన్ తెచ్చుకొని పూరీలు చేసుకొని అలా పూరి మటన్ లో కలుపుకొని తింటుంటే ఆ మజా ఉంటుంది సార్. అందుకే ఈ సండే నేను పూరీలు మటన్ తెచ్చుకున్నాను సార్. మటన్ అండేవా? ఉండేనండి. ఇదిగోండి. వాసనకే కడుపు నిండిపోయింది. సరేనండి. ఎక్కడికి వెళ్తున్నావే? వాసనకే కడుపు నిండిపోయింది. అక్కడికి ఇంకెందుకు తింటాం? ఇలా వచ్చావేంటి? నిన్ను చూసిపోదామని వచ్చా. చూసా కదా, బయలుదేరి. సండే సండే స్పెషల్ వంటకం ఏంటా? వంటకం అంటే నువ్వు కొంప తీసి మటన్ పూరి లేచావు అనుకున్నావా? సండే ఉపవాసం తీసుకున్నా. ఇంకా బయలుదేరి. అంటే చెల్లమ్మేది? చెల్లమ్మ ఊరు వెళ్ళిందిగా. ఏమండి రండి. అన్నయ్య గారు రాకరాకు వచ్చారు. ఇంట్లో మటన్ పూరి ఇవన్నీ చేసి తిందరు కానీ రండి. అదేంటి అన్నయ్య గారు? అయ్యో చెల్లమ్మ నీ తెలీదా? వీడు ప్రతి సండే ఉపవాసం అంట. మటన్ తిన్నారు కదా, వేడి చేస్తుంది, కొంచెం మజ్జిగ తాగుదురుగా. మజ్జిగ అంటే వాడు అడగకముందు ఎందుకు అన్ని ఇవ్వడం? ముద్దు పెట్టింది. అన్నా నీకు ఇష్టమని మటను పూరి వండి తెలుసా? చాలా సంతోషం, చాలా సంతోషం. నాన్న కన్న తండ్రి కడుపు చూసేవాడే కొడుకు అనే డైలాగ్ ఇది. అది చెప్పు. కన్న తండ్రి కడుపు చేసేవాడే అసలైన కొడుకు. దసరాకు మాత్రం ఒకటే బుక్ ఎడదాం. వచ్చిన డబ్బులు కూడా మనం టీం లీడర్ లా కక్కుర్తి పడకూడదు. సార్ మీ అమ్మాయి గారా? నా సొంత పిల్లని పట్టుకుని అమ్మాయి గారు పొట్టి నాకు. ఇది నా పిల్లు. బిల్డింగ్ పాతదైనా లిఫ్ట్ కొత్తదే బాగా పనిచేస్తుంది. ఈ హాయి మాయనిది ఇంతకు మించి ఏముందది. ఇంతకు మించి నువ్వేం చేయలేవు రే.